మీకు తెలుసా? ఇశ్రాయేలీయుల తిరుగుబాటు క్రియలు దేవుని ఎదుట విస్తరించినప్పుడు, వారి పాపములు వారి మీద సాక్ష్యం పలుకుచున్నప్పుడు, యెహోవాను విసర్జించి ఆయనను వెంబడింపక, విధి వ్యతిరేక్తమైన మాటలు పలికి, న్యాయమునకు ఆటంకం కలుగజేసి, నీతి దూరముగా ఉండుటకు, సత్యము సంత వీధిలో పడవేయటం, ధర్మము లోపలికి ప్రవేశించకుండా ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటినీ యెహోవా చూశాడని, దేవుడు ఏమైనా చేయాలి అన్నా వారి దోషములే అడ్డుగా వచ్చినప్పుడు ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను అని, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను అని, దేవుడే జోక్యం చేసుకుని నీతిని కవచముగా, రక్షణను శిరస్త్రాణముగా ధరించుకొని, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొని, వారి క్రియలను బట్టి శత్రువులకు రౌద్రము చూపెను అని, విరోధులకు ప్రతీకారం చేశాడు అని, అలాగే సంవత్సరాలు తరబడి కార్యాల కోసం ఎదురు చూస్తూ అలసిపోయి కృంగిన స్థితిలో ఉన్నావా? నీకు తెలుసా? దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు అని. దేవుడు కలుగజేసుకుంటే ఎవరు ఆపగలరు? కాబట్టి నువ్వెదురు చూస్తున్న కార్యము జరగబోతుంది.